నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. చాలా మంది కలెక్టర్స్ చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్ పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేస్తే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ సిటిజన్స్ ప్రాపర్లీ. ప్రియారిటైజ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. హౌ క్విక్, హౌ ఎఫెక్టివ్లీ మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీలో, మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు, ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం, వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఆయన్ను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ అవార్డు రావడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మా కుటుంబానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారమైన క్షణమని, భారత సంస్కరణ ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు నడిపించే నాయకులు కొందరే ఉంటారని తన పోస్టులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో మంత్రులు, సెక్రటరీ, జిల్లాలు, కలెక్టర్లు అభినందనలు తెలిపారు. ధైర్యంతో సంస్కరణలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్న మంత్రి పాయలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రికి అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని అచ్చెన్నాయుడు తెలిపారు. టీం వర్క్ తోనే బిజినెస్ రిఫార్మ్ అవార్డు దక్కిందని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించడం పట్ల పలువురు మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన 18 నెలల కాలంలో వివిధ సంస్కరణలు అమలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేలా ఇప్పటికే 25 పాలసీలు తెచ్చారు. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని నిర్ణయించారు. ఇలాంటి అనేక పాలసీలను రూపొందించిన సీఎం చంద్రబాబుకి గుర్తింపుగా ఎకనామిక్ టైమ్స్ అవార్డు ప్రకటించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా సీఎం చంద్రబాబును దేశంలోని వివిధ ప్రముఖులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లే సార్. ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు
25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 years తీసుకొచ్చి యు సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original CEO chief minister. This is what the news has to say, and there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. అందరికీ నమస్కారాలు. 18 months మనం 5వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అయితే ఈ 18 monthsలో ఈరోజు కొంతమంది రికగ్నైజ్, జనరల్గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఇద్దరు కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఏకకాలంలో 2 ప్రదేశాలను దాడులు చేసే అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న 10 మందిని అరెస్టు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. వారి వద్ద నుండి 5 చంటి పిల్లలను 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వారికి కఠిన శిక్ష చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశామని తెలియజేశారు. గతంలో బలగం సరోజిని మరొక 4 అరెస్టు చేసి 6 పిల్లల్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో సరోజినితో పాటు షేక్ ఫరీనా నిందితురాలిగా ఉందని చెప్పారు. వీరిద్దరూ శిక్ష పడగా బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారని, వారి మీద నిఘా పెట్టగా మరొకసారి అరెస్టు చేసి 5 పిల్లల్ని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. పక్కా సమాచారంతో 2 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి పసిపిల్లల్ని విక్రయించే ముఠాను పట్టుకున్నామని అన్నారు. నిందితులపై పీడీ యాక్టులు కేసులు నమోదు చేసి వారికి కఠిన శిక్షలు పడి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. క్రైమ్ అనేది నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా సీసీ కెమెరాస్, అదేవిధంగా బస్ స్టాండ్ లో దాదాపు 250 సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్ లో దాదాపు 150 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయి తప్పించుకోలేరు. సో వీళ్ళ కేసులో కూడా టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నాము. సో వీరి మూలాల్లోకి వెళ్ళి మనము ఈ కేసుని దీన్ని ఒక లాజికల్ ఎండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ కేసెస్, ఇంపార్టెంట్ కేసు, లాస్ట్ కేసు, ఈ కేసు 2 కూడా త్వరితగతిన మనం ట్రయల్ జరిగేటట్టు చూస్తాము. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి తెలియదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా 2వ సారి ఇదే క్రైమ్ చేస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో ఇది చాలా సీరియస్ గా తీసుకొని పోలీస్ శాఖ ముందుకు వెళ్తాం. ఇంకా ఇక్కడ అమ్మలేదు. ఇప్పుడు 5 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా మీడియేటర్స్ దగ్గరే ఉన్నారు. కొనుగోలు చేశారు ఢిల్లీ, ముంబై నుంచి. ఉంది లాస్ట్ టైం ఉన్న వాళ్ళే ఉంది. కిరణ్ అనే lady, she is very, very, very important. Our teams are there. Mostly by this evening, ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టించాం అంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తున్నది ఏంటంటే వీళ్ళని లాస్ట్ టైం చూసాము. లాస్ట్ టైం మనకు ఈ బేబీస్ దొరికినప్పుడు 6 మంది బేబీస్ దొరికారు. 6 మంది కూడా పిల్లలు లేని వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తాం. బట్ అది మనం చెప్పలేము. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకంటే ఎవరి చేతిలో పోతుందో, ఇప్పుడు పిల్లలు లేదు కాబట్టి తీసుకోవాలని చెప్తారు. సో రేపు ఈ పాప భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రస్తుతం అయితే భిక్షాటన గురించో
మైమింగ్ గురించో అట్లా మనకు ఆనవాళ్ళు లేవు. బట్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అటువంటి ఏదైనా ఉంటే కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇట్స్ ఏ సీరియస్ అఫెన్స్. సో దీని మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలో కూడా చూస్తాం ఎలాగా వీళ్ళు డెస్టినేషన్ ఎక్కడనేది కూడా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. వివిజీ రామ్జీ చట్టంపై బురద జల్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఏపీ బీజేపీ అధికారి ప్రతినిధి సాదినేని యామిని శర్మ ఆరోపించారు. రాద్ధాంతమే సిద్ధాంతంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మోదీ పాలనలో గ్రామాల అభివృద్ధి చూసి ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మడం లేదని చెప్పారు. దీని అధికారులు తమ పని తమ బాగా చేస్తారన్నా కూడా కాంగ్రెస్ కు నొప్పే. మరి అదేంటో నాకు అర్థం కాదు. బ్యూరోక్రాటిక్ అంటే అధికారులకి బలం వచ్చేస్తుందంటే మరి అధికారులకు అయితే ఇంకెవరికి ఇవ్వాలి? మీ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలా ఏంటి? అడ్డంగా ఈ ఊరు నీది, ఈ ఊరు నాది అని చెప్పని పనిచేసుకుంటూ ఇన్ని దశాబ్దాలు అదేగా మీరు చేసింది. ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఈ విబీజీ రామ్జీ సంబంధించి అన్ని అసత్యపు నిందలు వేస్తున్నారు. ఇప్పుడు మీ ద్వారా, మీడియా ద్వారా కొన్ని వాస్తవాలను మేము ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేశాము. ఈ చట్టం చివరిగా గ్రామ ప్రజలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర దేశ ప్రజలందరికీ మేము చెప్తుంది, చేసుకుంటున్న విన్నపం ఒకటే. ఇప్పటి వరకు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఉంది అని మనం చూస్తున్నాము. అందులో భాగస్వామ్యం అయ్యాము. మరింతగా కూడా ఈ దేశం నిజంగా అనుకున్నటువంటి విశ్వగురు స్థానంలోకి వెళ్ళాలి అన్నా, అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలన్నా గ్రామాలే ముఖ్యం. అటువంటి ప్రతి గ్రామాన్ని వికసిత గ్రామ పంచాయతీ లాగా మార్చి ఆ గ్రామాలను ఆధారంగా చేసుకుని అత్యాధునికమైనటువంటి సాంకేతికతని కూడా ఉపయోగించుకుంటూ ఆధునిక మౌలిక వసతుల కల్పన చేస్తూ ఇటు ఉపాధిని అటు నైపుణ్యాన్ని పెంచుకుంటూ గ్రామాల్లో ఆస్తుల కల్పనను చేస్తూ 125 రోజుల చట్టబద్ధమైనటువంటి ఉపాధి భరోసాని కల్పించేదే ఈ విబీజీ రామ్జీ చట్టం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకుంటారని మేమైతే అనుకోవట్లేదు. కానీ తెలుసుకుంటే ప్రజల్లో కొద్దిగైనా వాళ్ళ గౌరవం ఇంకా నిలబడుతుంది. తెలుసుకోకపోతే గనక వారి రాజకీయ ప్రస్థానం ఎటువైపు ముగుస్తుందో, ఏ సమాధిలోకి వెళ్తుందో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పటి వరకు వికసిత భారత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మాకు తోడుగా నిలుస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి కూటమి పైన నమ్మకం ఉంచి మేము చేసేటటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి పనులని ముందుకి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ లక్ష్యంలో ఒక అద్భుతమైన సంకల్ప లక్ష్యంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. వేల కోట్ల రూపాయలు బడాబాబులకు కట్టిపెట్టేందుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు కె రామకృష్ణ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అనేక ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అప్పచెపుతుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రైవేట్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు 17 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడం ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు వారికి దఖలు పరుస్తూ ఉన్నారు. పైగా 2 ఏళ్ల పాటు వారందరికీ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా జీతాల పేరు మీదుగా ఖర్చు పెడతా ఉన్నారు. విలువైన స్థలాలను అప్పచెప్తా ఉన్నారు. అదేవిధంగా వారికి కట్టిన బిల్డింగ్లు కూడా అప్పచెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల హాస్పిటల్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడు దోచుకోవడానికి ప్రభుత్వం సహకరించడానికి కోరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే విద్యారంగాన్ని అంతా ప్రైవేట్కి అప్పచెప్పాడు. వైద్య రంగాన్ని కూడా టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న 22 హోటళ్లను కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. మొత్తం ప్రభుత్వాన్నంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత ఈయన ఏం పరిపాలన చేయాలనుకుంటున్నాడో దాన్ని సమాధానం చెప్పాలి. పైగా ప్రజలు సక్రమంగా అర్థం చేసుకోలేదని చెప్పి వాపోతున్నాడు. ప్రజలు సక్రమంగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పి వారు దోపిడీ చేసుకుంటా ఉంటే మీరు చప్పట్లు కొట్టడానికి తయారవుతా ఉన్నారు. వారికి సహకరించడానికి తయారవుతా ఉన్నారు. పైగా ఇవాళ కొద్దిమంది మంత్రులు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళైతే బాగా మేనేజ్ చేస్తారు. మనం అన్ని వారే బాగా మేనేజ్ చేయడం. మీరెందుకు గవర్నమెంట్లో ఉండాలి? మీరెందుకు మంత్రులుగా ఉండాలి? గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి, అది కూడా వాళ్ళే నడుపుతారు. నిజంగా కాస్త కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మన పక్కనే ఉన్న మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది.
ఎయిమ్స్ బ్రహ్మాండంగా నడుపుతూ ఉంది, అది గవర్నమెంటే నడుపుతూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతూ ఉంది. రోజు వేలాది మంది పేషెంట్లు వస్తూ ఉన్నారు అక్కడ. కాబట్టి ఏమంటే ప్రభుత్వానికి చేత కాదు, అన్ని కూడా ప్రైవేట్కి అప్పచెప్పారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధానం అనుసరించేటటువంటి విధానాలు సరైనటువంటిది కాదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మెడికల్ కాలేజీ సీటుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేటటువంటి దానికి విడుదల చేసినటువంటి జీవో 107, 108 ఇది సరైనది కాదని చెప్పి ప్రతిపక్షంలో మీరు ఉండగా దాన్ని రద్దు చేయాలని కోరారు. అదే సందర్భంలో యువగళం నిర్వహించేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ కళాశాల, వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పావా లేదా లోకేష్? చెప్పినటువంటి దానికి అనుగుణంగా 100 రోజులు కాల పరిమితి కూడా చెప్పావు. 100 రోజుల్లో జీవో 107, 108 రద్దు చేస్తా ఉన్నావు, రద్దు చేశావు. అంతకంటే ప్రమాదకరమైనటువంటి పద్ధతిలో మొత్తం సీట్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటట్లుగా కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని సైతం కారు చౌకగా అప్పజెప్పేటటువంటి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటీకరణ అయిపోయింది, విద్య అనేటటువంటిది అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో కూడా విద్యతో అనుసంధానంగా ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వైద్యం అనేటటువంటిది ప్రజలకు అందుబాటులో ఉండదు. ఖచ్చితంగా ఇది వ్యాపారీకరణల రూపంలోనే రూపాంతరం చెందేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే విడుదల చేసినటువంటి 590 జీవోని విడుదల చేయాలి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రివిలేజ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎనీబడి అనేటటువంటిది భారత రాజ్యాంగంలో స్పష్టంగా లిఖించబడినటువంటి దానికి తూట్లు పరిచేటటువంటి విధానం 590 సరైనటువంటి కాదు. దాన్ని ఉపసంహరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 9వ డివిజన్ పడమట లంక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కెమిస్ట్రీ ల్యాబ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యం వాడటం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమట లంక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కెమిస్ట్రీ ల్యాబ్కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అలాగనే ఉజ్జయిని బ్యాంకు వారు 10 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో విద్యార్థినుల కోసం డైనింగ్ హాల్ నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నో వేకెన్సీ బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వాడటం వలన విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని, ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మహిళా స్కూలు కొమ్మ సీతారామయ్య బాలికోన్నత పాఠశాల, ఇక్కడే ఇంటర్మీడియట్ కూడా ఇవ్వటం జరిగింది. దీనికి అన్ని సౌకర్యాల కల్పన కోసం ఈ రోజున 23 లక్షలతో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ బాలికలందరూ కూడా చక్కగా మంచి వాతావరణంలో భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాల్ నిర్మాణానికి ఉజ్జయిని బ్యాంక్ వారు ముందుకొచ్చి 10 లక్షల రూపాయలు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇచ్చి దాన్ని కూడా తొందరలో మొదలుపెట్టబోతూ ఉన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్రణాళికలతో ప్రతి పిల్లలు బాగా చదువుకోవాలా, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా, ప్రైవేట్ స్కూల్స్తో పోటీకి నిలబడి ఆ స్కూల్స్ కంటే మిన్నగా జిల్లా పరిషత్లు రావాలని చెప్పి, అదేవిధంగా ఏ స్కూల్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా నో వేకెన్సీ బోర్డు పెట్టే విధంగా ఆ స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పి, వాళ్ళకి ఏ సౌకర్యం కావాలన్నా కల్పించడానికి నేనున్నానని చెప్పి లోకేష్ గారు చెప్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అటు ఉపాధ్యాయులు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రతి స్కూల్లోనూ వాళ్ళ పిల్లలకి స్టేట్ ర్యాంక్ రావాలా, జిల్లా ర్యాంకు రావాలనే ఉద్దేశం కల్పించే విధంగా కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సొసైటీలో చదువు మాత్రమే ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలదని ఒక ప్రగాఢమైన నమ్మకం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.
ఆయన ఆశయాలు ఆదర్శాలని ఎక్కడైతే పిల్లలు చదువుకున్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చే శక్తి కల్పించే విధంగా పిల్లల్ని తయారు చేయడానికి చేసే ప్రయత్నం ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు పడమట్లంక కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ స్కూల్లో మరి మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఇక్కడ స్థానిక బాలికల పాఠశాలలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం సమకూర్చినటువంటి ఈ యొక్క ల్యాబ్కి ప్రభుత్వం సమకూర్చింది కనుక దాని ద్వారా ఈ శంకుస్థాపన చేస్తున్నాం. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఉన్నటువంటి ఇక్కడ విద్యార్థులు కానీ బీఈడీ గారు కానీ అందరం కూడా పాల్గొని మరి అందరూ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ యొక్క స్కూల్ అభివృద్ధి కోసం ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే అందరం కూడా కష్టపడి ఈ స్కూల్ టీచర్స్ కానీ అందరూ కూడా మంచి పేరు. ఈ నెల 10న అనంతపురంలో భారీ విద్యార్థి ప్రదర్శనతో కూడిన అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతాయని ఏఏఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ మహాసభలో విద్యార్థులకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించాలని రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నామని వెల్లడించారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీరాజు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని చర్చించామని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల వాగ్దానాలని అమలు జరపాలని, ప్రభుత్వ రంగంలోని విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే అమలు జరపాలని, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని మహాసభలో తీర్మానాలు చేశామని అన్నారు. నా పేరు పాపిరెడ్డిపల్లి పృథ్వీ, అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలా, ఎందుకంటే ఈరోజు ప్రధాన డిమాండ్స్తో మరి ఈరోజు విజయవాడ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలా, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలా, ఏదైతే ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు మెడికల్ కళాశాలను ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతా ఉన్నారో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రధాన డిమాండ్స్తో ఈరోజు విజయవాడ నందు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలను ఈరోజు గాలి కొదిలేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు వాళ్లకు విద్యకు ఈరోజు ఉద్యోగాలకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలా, విడుదల చేసి విద్యార్థులకు పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు మెడికల్ కళాశాలను పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు వాటిని ఆల్ ఇండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.